దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలమున మరొకసారి మీతో కలుసుకోవటానికి మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. గత దినాలు, గత వారాలు, గత రోజు దేవుడు తన ఉచితమైన అపారమైన ప్రేమలో, కృపలో మనల్ని భద్రపరిచి బలపరిచి ఉన్నాడు. తన సన్నిధిని, తన మహాకృపను దయచేశాడు. పడకల మీద మీరు లేచి మీరు దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీ పిల్లలు, మీ యొక్క కుటుంబ వారందరూ కలిసి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారా? ఉదయకాలము దేవుని వాక్యము చదివారా? ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో, ప్రార్థన మన పడకల మీద దేవుని స్తుతించి మహింపరుస్తామో, ఆ దినమెల్లా దేవుడు ప్రియులారా మనతో కూడా సహవాసం చేసే దేవుడు. నాతో సహవాసం చేయలేదు, నాకు సమీపముగా లేడని ఆలోచన కలిగి ఉన్నావా? ఈరోజు ఉదయకాలము గెచ్చమనే ఆశీర్వాదపు వాగ్దాన కూటములో, వాగ్దాన సందేశములో దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. విరిగి నలిగి వేసారి కృంగి ఉన్న మీతో నా దేవుడు ఈరోజు ప్రియులారా చక్కటి సందేశాన్ని, వాక్యాన్ని ఆయన అందిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో కీర్తన 14వ కీర్తనలో 6వ మాటను మనం చదువుకున్నప్పుడు, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడు. ప్రియులారా, బాధల్లో ఉన్నవారు, బాధపడేవారు, శ్రమించేవారు, నలిగిపోయే వారిని సమాజము, సంఘము తృణీకరించింది, త్రోసివేస్తుంది. బైబిల్లో ఇక్కడ రాయబడుతున్న మొదటి లైన్లో బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అన్నాడు. అంటే మనం బాధల్లో నలిగి వేసారి ఉన్నప్పుడు ఎవరికి కూడా ప్రియులారా మనకు న్యాయం తీర్చరు, సమీపంగా ఉండరు, మన పక్షాన వారు నిలబడరు, కానీ మనల్ని తృణీకరిస్తారు. వీరు అప్పుల్లో ఉన్నారు, వీరు బాధల్లో ఉన్నారు, వీరు వ్యాధిలో ఉన్నారు, వీరి జీవితాల్లో నలిగి ఉన్నారు, వీరితో మనముంటే, మనం వెళితే మనం సహాయపడాలేమో, లేక మన మీదకి ఆ నిందారోపణ వస్తుందేమోనని మనల్ని చాలామంది తృణీకరిస్తారు. దేవుని వాక్యంలో కూడా భక్తుడు తన ప్రార్థనలో ఆ 2వ లైన్లో, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలపు వాగ్దాన సందేశములో బాధల్లో బాధపడే వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. ఈరోజు ఉదయకాలం పడకల మీద మీరు బాధపడుతున్నారు, బాధల్లో ఉన్నారు. దేవుడు ఈ ఉదయకాల వాగ్దాన సందేశములో మీ బాధల్లో ఆయన ఆశ్రయముగా ఉంటాడు. విరిగి నలిగిన సహోదరి, సహోదరుడా, తోటి దైవ సేవకులారా, ఈరోజు మీరు నలిగి బాధల్లో ఉన్నారా? కృంగి కృషించి బాధల్లో ఉన్నారా? దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు. సహోదరి, సహోదరులారా, మీ బిడ్డల వల్ల, కన్న బిడ్డల వల్ల, కట్టుకున్న వారి వల్ల ఇదిగో మీరు బాధల్లో నిరాశగా కృంగి ఉన్నారా? దేవుడు అంటున్నాడు కదా, ఉదయకాలం పడకల మీద ఆయన మీకు ఆశ్రయముగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఆయన నడిపిస్తాడు. ఉదయకాలమున భయపడవద్దు, దిగులు పడవద్దు. నా దేవుడు మీకు ఆశ్రయ దుర్గముగా ఉండి మిమ్మల్ని ఆయన నడిపించేవాడై ఉన్నాడు. దేవుని వాక్యములో ఈరోజు గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో నిన్ను పేరు పెట్టి లైవ్లో ఈ ప్రాంతంలో ఏ స్థలములో నుండి వాక్యాన్ని వింటూ ఉన్నావో, ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నా సేవకులారా, సేవకురాండ్లారా, ఒకవేళ విశ్వాసుల వల్ల, మీ ప్రార్థన వల్ల, మీ సహకారం వల్ల, మీ ఆదరణ వల్ల వారు పైకి లేపబడి, వారు నిలబడి కార్యాలు పొందుకొని ఈరోజు మిమ్మల్ని ప్రియులారా గుండెల మీద తన్ని, లేక మీ సంఘాన్ని విడిచి వారు దూరమయ్యారేమో, తొలగారేమో, ఈరోజు మీరు అలాంటి పరిస్థితిలో కోల్పోయి బాధపడుతున్నారేమో, కృంగి ఉన్నారేమో. ఈరోజు దేవుడు నాతోటి సేవకులతో దేవుడు అంటున్నాడు, ఉదయకాల వాగ్దాన సందేశములో ఆయన మీకు, మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు ఉదయకాలమున ఆశ్రయముగా ఉంటాడు అంటున్నాడు. అయినను యెహోవా వారికి ఆశ్రయమునై ఉన్నాడు. నిన్నందరూ విడిచారు, అందరూ త్రోసివేశారు,
అందరూ తృణీకరించారు, అందరూ నిన్ను విడిచి దూరమై ఉన్నారు. సహోదరి సహోదరుడా, మిత్రమా, ఏదో ప్రాంతంలో నలిగి వేసారి ఉన్నావు. ఈరోజు దేవుడు నీ బాధల్లో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. దేవుని వాక్యములో ఏబు భక్తుడు ఇలాగంటున్నాడండి. ఏబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఇలాగంటున్నాడు, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడివెత్తి వరకు బాధగల కురుపులతో ఏబుని మొత్తెను. అంటే ఈ కురుపులతో ఏబుని అపవాది మొత్తినప్పుడు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రియులారా, అతనికి బాధ కలిగింది. ఏబుకి బాధ కలగటానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, అతడు బాధలో పడటానికి, నెమ్మది లేకుండా ఉండటానికి, ఆస్తిని తాను కోల్పోవటానికి, సంతానం బిడ్డలను అయిన వారిని పనివారిని కోల్పోవటానికి అపవాది ఏం చేశాడంటే శిరస్సు నుంచి అరికాల వరకు కురుపులతో నింపి శరీరానికి బలహీనత పెట్టి బాధను పెట్టాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అపవాది కూడా బాధలు పెడతాడు. అపవాది ఎలా పెడతాడంటే తండ్రి కొడుక్కి కాకుండా చేస్తాడు, భార్య భర్తలకు ప్రియులారా సమాధానం లేకుండా చేస్తాడు. ఓ సంఘంలో ఉన్న విశ్వాసులను ఆ సేవకుని మీద మనసు కష్టం కలిగేటట్లుగా, ఆ సేవకుడిని దూషించేటట్లుగా, ఆ సంఘాన్ని విడిచిపెట్టేటట్లుగా అపవాది బాధలు కలిగిస్తాడు. ఏబుకి శరీరానికి కురుపులు పెట్టాడు. ఒకవేళ అపవాది నీ మనసుకు పెట్టాడా, నీ ఇంటికి పెట్టాడా, నీ కుటుంబానికి పెట్టాడా, నీ స్నేహితుల మధ్య పెట్టాడా? ఏబు జీవితంలో మనం చూచినప్పుడు ప్రియులారా, ఏబుకి శరీర బలహీనత పెట్టి బాధలు పెట్టాడు. ఉదయకాలమున గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు అంటున్నాడు, ఒకవేళ పడకల మీద ఉన్న మీ జీవితాల్లో మీ కురుపుల చేత బాధింపబడి మీరు కృంగి ఉన్నారా? ఇదిగో మీ శరీరం అంతా గాయమైందా, అస్వస్థత లేదా? అదే ఏబు గ్రంథములో ప్రియులారా 9వ అధ్యాయములో 28వ మాటలో ఇలాగ రాస్తున్నాడు, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నీవు నన్ను నిర్దోషిగా ఎంచినను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను అన్నాడు ఏబు. అంటే ఒకవేళ నీకు కలిగిన సమస్త బాధల్లో, సమస్త కీడులో, సమస్త కష్టాలలో, సమస్త కృంగుబాటులో నువ్వు వణుకుతున్నావా, కృంగి ఉన్నావా? ఇదిగో నా జీవితంలో ఈ భయము, ఆందోళన, ఈ కృంగుబాటు, ఇక నేను లెగవలేను, కోలుకోలేను, నా బాధల్లో ఆయన నాకు ఆశ్రయముగా ఉంటాడా, నా బాధల్లో ఆయన నాకు నెమ్మదినిస్తాడా అని వాపోతున్న మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలము సందేశాన్ని నీ కొరకు నా దేవుడు సిద్ధపరచాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు 140వ కీర్తన 12వ వాక్యములు చదువుకున్నప్పుడు, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలము పడకల మీద లేచి దేవుణ్ణి స్తుతిస్తున్న నీవు ఎరిగి ఉండాల్సిన విషయం ఏమిటంటే, నీ బాధలో, కష్టములో, కృంగుబాటులో, నిరాశలో ప్రియులారా ఆయన ఆశ్రయముగా ఎలాగ ఉంటాడు, కాపుదలను ఎలాగ ఇస్తాడు అంటే 12 అంటున్నాడు, నీ బాధలో ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు, నీకు ఆయన న్యాయము తీరుస్తాడు. వ్యాజ్యమాడే దేవుడు, న్యాయము తీర్చే దేవుడు. ఉదయకాలం ధైర్యం వహించు, ప్రార్థన చే ప్రియులారా. వ్యాజ్యమాడుతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలుకి అగ్నిగుండములోనికి వెళ్ళి అగ్నితోనే వ్యాజ్యమాడాడు. అగ్ని మండుతుంది, అగ్ని జ్వాలలు 7 రాజేశాడు. కానీ దేవుడి ప్రియులారా అగ్నిని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కాలిపోకుండా వారందరూ అన్యులు వారందరూ చూస్తూ ఉండగా దేవుడు అక్కడ ఏసీ బాక్సుల్లాగా, ఐస్ బాక్సుల్లాగా వారి చుట్టూ ఉంచి ప్రియులారా వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. వారికి అగ్నికి ఆహుతి కాలేదు, అగ్ని చేత వారు కాలిపోలేదు.
అగ్ని వారి ఎంటుకను, బట్టను, వారి శరీరాన్ని, వారి రక్త మాంసాలను కాలిపోకుండా దేవుడు ప్రియులారా వారి పక్షమున వ్యాజ్యమాడి వారిని కాపాడి ప్రియులారా వారిని నిలబెట్టాడు. అదే దానియేలు గ్రంథములో దానియేలుని సింహాల బోనులో వేసినప్పుడు దేవుని వాక్యములో సింహాలు రాగా ప్రియులారా దానియేలు పక్షమును నిలబడి సింహాలు ఎదురుగా నిలబడి వ్యాజ్యమాడాడు. సింహాలతో మాట్లాడుతున్న దేవుడు, సింహాలతో వ్యాజ్యమాడిన దేవుడు, అగ్నితో మాట్లాడిన దేవుడు, అగ్నితో వ్యాజ్యమాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడి, నీ సమస్యతో మాట్లాడి, నీకు వస్తున్న వ్యతిరేకమైన పోరాటాలతో వ్యాజ్యమాడే దేవుడు. నీ శ్రమలో, నీ బాధలో ఆయనకి న్యాయము తీర్చడం అంటే ఒకటి వ్యాజ్యమాడటం, రెండవది అంటున్నాడు న్యాయము తీరుస్తాడు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ప్రియులారా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా. లూకాసు సువార్త 18వ అధ్యాయములో ఒక విధవరాలు ప్రియులారా ఒక న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతిని మనం చూచినప్పుడు దేవుని వాక్యంలో ప్రియులారా ఏమని రాయబడిందంటే అన్యాయస్తుడు కఠినుడు అని రాయబడింది. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. కానీ ప్రియులారా ఒకరోజు తన మనస్సులో తాను అనుకున్నాడు, ఈమె విసుగు చెందకుండా న్యాయము తీర్చమని, నాకు సహాయపడమని, నన్ను నిలబడమని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధవరాలకి దేవుడు న్యాయము తీర్చాడు. ప్రియులారా ఒకరోజు తన మనసుని కరిగించిన దేవుడు ఈ రోజున నీ ముందున్న సమస్త బాధలు, సమస్త కష్టాలు, సమస్త కన్నీటితో ఆయన నిలబడి నీకు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. ఏదో విషయంలో అన్యాయమయ్యావు, స్థల విషయంలో, పొలం విషయంలో, ధన విషయంలో, వెండి బంగారాల విషయాల్లో డబ్బులు ఇచ్చి ప్రియులారా ఎదుటి వారు నిన్ను అన్యాయపరిచారు. నా దేవుడు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. ఉదయకాలం ఏ స్థలంలో ఉన్నారో మీ పక్షమున వ్యాజ్యమాడి మీకు న్యాయము తీరుస్తాడు నా దేవుడు. కాబట్టి మీరున్న స్థలములో మ్రోకరించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు. కృప కలిగిన దేవా స్తోత్ర. ఉదయకాల దీవెన, ఉదయకాల ఆశీర్వాదముతో నింపు. బాధలో అయా మీరు ఆశ్రయముగా ఉంటారు. బాధలో నీ కృప తోడుగా ఉంచుతారు. ఉదయకాలం నిబిడలు ఏ బాధలో, ఏ కష్టములో, ఏ కన్నీరు కారుస్తున్నారో నెమ్మదిని దయచే, కృపను అనుగ్రహి. ఈరోజు వ్యాజ్యమాడి న్యాయం తీర్చి ఆదరణ ఆశీర్వాదముతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం.